చపాతీలోకైనా, దోసలోకైనా, అలాగే వైట్ రైస్‌లోకైనా టేస్ట్ బాగుండే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా? అందుకోసం మనం ఫస్ట్ ఎర్రగడ్డ, టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తీసి రెడీగా పెట్టుకోవాలి. అలాగే వెజిటబుల్స్ క్యారెట్, బీన్స్, పొటాటో అలాగే కాలీఫ్లవర్ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టి ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు అలాగే చిటికెడు ఇంగువ వేసి, ఇందాక కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి, అది వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఆ తర్వాత ఇందాక కట్ చేసుకున్న టమాటాస్ కూడా వేసి, అది బాగా మిక్స్ చేసి, అందులోనే చిటికెడు పసుపు పొడి, అలాగే 2 స్పూన్స్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేయండి. సో, టమాటాస్ అన్ని మగ్గిన తర్వాత ఇందాక కట్ చేసుకున్నటువంటి వెజిటబుల్స్ వేసి, అందులో ఒక 3 గ్లాసెస్ వాటర్ పోసి, రుచికి సరిపడా కల్లులుప్పు వేసి, పైన కొత్తిమీరతో గార్నిష్ చేసి, మూత పెట్టి ఒక 20 మినిట్స్ ఉడకనిచ్చారంటే అంతే అండి. హెల్తీ, టేస్టీ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ. మీకు లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.